బీసీలకు వ్యతిరేకంగా రెడ్డిలంతా ఏకమయ్యారని చెప్పేసి కొండా సురేఖ కూతురు ఏకంగా సుస్మితా పటేల్ వ్యాఖ్యానించడం. ఏకంగా మంత్రి ఇంటికి అర్ధరాత్రి పోయిందంటే ఆ సిచ్యువేషన్ క్రైమ్, అంత పెద్ద క్రైమ్ ఉండాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఈ లోపల నీ కోల్డ్ వార్ అంతా ఒక్కసారిగా ఏదన్నా ఇప్పుడు బయటకు వస్తున్నాం. వెళ్ళి ఇంతకన్నా అవమానం ఏముంది? ఒక మంత్రి ఇంటికి వచ్చిందంటే రక్షణ ఏముంది? అండ్ కొండా సురేఖని మంత్రి పదవి నుంచి కూడా తొలగిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీలో ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి ఉంటాడో తెలియదు, ఎవరు ముఖ్యమంత్రి పోతాడో తెలియదు. స్వయంగా ఈమెనే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, రెడ్డిలంతా ఏకమయ్యి మా బీసీలను తొక్కేస్తున్నారని. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళు 2 జిల్లాలు నా గ్రిప్లో పెట్టుకుంటే ఎవరు ముఖ్యమంత్రి నా కాంగ్రెస్ పార్టీలో నా నడుస్తుంది. కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ని పిలిపించింది రోహిన్ రెడ్డి అని అంటున్నారు, గన్నిచ్చింది రేవంత్ రెడ్డి అని అంటున్నారు బెదిరింపులకి. పోయినోళ్ళు వాళ్ళ పార్టీ, పోయి ఉన్నోడు వీళ్ళ పార్టీ, తుపాకీ పెట్టినోళ్ళు ఇచ్చినోళ్ళు వాళ్ళే, కాల్దామని చెప్పిన వాళ్ళు వాళ్ళే, బెదిరించిన వాళ్ళు వాళ్ళే. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మీరు ఎట్లా చూస్తారు? హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. మేము ఏ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి జీవో ఇచ్చినామో అదే జీవోని వీళ్ళు ఇచ్చిన మళ్ళా. పదవుల పంచాయతీ అనుకోవాలా, బీసీలకి న్యాయం చేయడం కోసం ఇవన్నీ అనుకోవాలా? ఇక్కడ సామాజిక న్యాయం లేదు కనుక ఇవన్నీ వస్తాయి. పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ల బిల్లు పెట్టడానికి బీజేపీకి ఉన్న ఇబ్బందులు ఏంటి? ఒక ముస్లిం శాఖ చూపిస్తే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నటువంటి గుజరాత్లో అంతకుముందు కూడా ఇచ్చారు కదా. అసలు బీసీలకి రాజ్యాధికారం అనేది 42% రిజర్వేషన్లతోనే సాధ్యమా, లేదంటే కాదా? తమిళనాడులో ఇచ్చారు, తమిళనాడులో అమలు అవుతా ఉంది. అసలు బీసీలకే ఐక్యత లేదు అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు కొందరు ఏంటంటే లోపల తన్నుకున్నా బయటకు వచ్చి అందరం నవ్వుకుంటూ వస్తాం. మాగంటి సునీత ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది అనడానికి మీరు ఏం నమ్ముతున్నారు? ఇలా మంత్రి అయితే కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తారు ఆ కోటలోని. ఆమె ఏడుపుని ఆమె పక్కల కొడుకు బిడ్డ ఇద్దరు కలిసి ఓదార్చేదాన్ని కూడా డ్రామా అంటే ఏమనాలి చెప్పండి ఆయన.